ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచే భానుడి భగభగ మండిపోతున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. అయితే మధ్యాహ్నం తర్వాత వెదర్ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ ను మబ్బులు కమ్మేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది. మరో గంటలో భీకర వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో వడగంట్ల వర్షం కురుస్తుందని అధికారులు అలర్ట్ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. రైట్ వంశీకృష్ణ. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చల్లటి వాతావరణం ఏర్పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీల వరకు వెళ్ళినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణం చేంజ్ అయినది కూడా మనం చెప్పాలి. ఏదైతే పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావడంతో మధ్యాహ్నం నుంచి కూడా క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో మాత్రం దాదాపుగా ఎండ తీవ్రత 42 డిగ్రీలకు పైగా కూడా నమోదైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరో గంటలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. కుత్బుల్లాపూర్, ఆల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో వడగండ్ల వర్షం కురుస్తుందనేది కూడా అధికారులు, ఐఎండీ అధికారులు అలర్ట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి మనము ఏదైతే ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, దాంతో పాటుగా వివిధ జిల్లాలకు కూడా ఐఎండీ అలర్ట్ ని జారీ చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఐఎండీ జారీ చేసినటువంటి అలర్ట్ ను కూడా చూస్తే మాత్రం కొన్ని జిల్లాలకు ఏదైతే ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఏదైతే ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో రానున్నటువంటి 2-3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం ఆదిలాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ హైదరాబాద్ మొత్తం కూడా ఏదైతే కారు మబ్బులు అలుముకున్నాయని కూడా చెప్పొచ్చు. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీని కూడా ఇప్పటికే ఐఎండీ అలర్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. డెలికేట్ బిల్డింగ్స్ వద్ద కావచ్చు, కరెంట్ పోల్స్ వద్ద, చెట్ల కింద ఉండవద్దంటూ కూడా ఏదైతే ఐఎండీ తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా హైదరాబాద్ నగర ప్రజలకు మాత్రం ఇది ఒక ఉపశమనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండ వేడిని తట్టుకోలేక నగర వాసులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తదుపరి 2 నుంచి 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ప్రధానంగా ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా మరొక ఉపరితల ఆవర్తనం అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పాటుగా తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక ప్రాంతంలో నిన్న ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మరొక అలర్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది. వడగళ్లతో కూడినటువంటి ఏదైతే వడగళ్ల వాన పడే అవకాశం ఉంటుందనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే కొంత ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో కొంత వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఉత్తర పశ్చిమ జిల్లాల్లో
వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరానికి మాత్రం అటు అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసీకి కూడా ఇప్పటికే అలర్ట్ ని జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. తదుపరి 2 నుంచి 3 గంటల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా రానున్నటువంటి గంట పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక రకంగా హైదరాబాద్ నగర ప్రజలకు మాత్రం ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రత్న. థ్యాంక్ యూ వంశీకృష్ణ. ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. రాళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తుంది. ఇక కూకట్పల్లి, కేపీహెచ్బి, జగద్గిరిగుట్ట, అలాగే ప్రగతి నగర్, వివేకానంద నగర్, వెంకటేశ్వర నగర్, అల్విన్ కాలనీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భారీ ఎత్తున నమోదైంది. అయితే ఇప్పుడు వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుంది సిటీ మొత్తం. భానుడి ఎండ తీవ్రత నుంచి ఒక్కసారిగా ఉపశమనం పొందుతున్నారు నగరవాసులు.